చిత్రం చూసినావా? ఎంత విచిత్రంగా మన పెండ్లైనదో. నిన్ను పెండ్లి చేసుకోనని చెప్పి ఎందుకు చేసుకున్నాను అనేగా ఆలోచిస్తున్నా. గా సంగతి నీకు చెప్పాలని నే కూడా ఎదురు చూస్తున్నా పద్మావతి. అసలు ఏం జరిగిందని. వద్దు, ఏం చెప్పొద్దు. అది కాదు పద్మావతి, నేను పొరపాటు చేసిన. మాట్లాడుకో. పొరపాట? ఏది పొరపాటు సేనయ్య? నాతో స్నేహం చేయడమా? నన్ను ప్రేమించడమా? ఆ ప్రేమ కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడమా? మీ అమ్మగారి కోసం నన్ను చదువుకోవద్దని చెప్పడమా? లేక మన పెళ్లి కోసం నేను చదువుకోను అని నాతో ఒట్టించుకోవడమా? ఎంత జరిగాక నిన్ను ప్రేమించి నీతో పెళ్లిని ఆనందించి నీకోసం నాకు ప్రాణమైన చదువుని త్యాగం చేసి నీతోనే జీవితాంతం బతకాలనుకుంటే చంపేశావు. చంపేశావు సీనయ్య, చంపేశావు సీనయ్య, చంపేశావు సీనయ్య. నన్నే కాదు, నా చదువుని కూడా చంపేశావు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి ఒకే ఒక్క మాటతో నా మనసుని పొడి చేశావు. కొన ఊపిరితో నీ దగ్గరకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని బతిమాలితే నన్నేం అడగొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని నా మొహం మీద చెప్పి నా బుర్ర బద్దలు కొట్టేశావు. కృష్ణతో నా పెళ్లి చేస్తున్నారని తెలిసి కూడా నీ నిర్ణయం మార్చుకోలేదు. అప్పుడే పోయింది సరయ్య, నా ప్రాణం అప్పుడే పూర్తిగా చచ్చిపోయింది. నువ్వు చేసిన గాయాలకు, నువ్వు మాట్లాడిన మాటలకు ఆ పాత పద్మావతి ఏనాడో చచ్చిపోయింది. ప్రాణం పోయాక పొరపాటంటే ఎలా సేనయ్య? పోయిన ప్రాణం తిరిగొస్తుందా? ప్రాణం పోయాక పొరపాటంటే ఎలా సేనయ్య? పోయిన ప్రాణం తిరిగొస్తుందా? మనసు మళ్ళీ బతికొస్తుందా? నిన్ను భర్తగా ఒప్పుకుంటుందా? నీ భార్యగా కాపురం చేయనిస్తుందా?
సీనయ్య చెప్పు. గది చెప్పాలని నేను కూడా ప్రయత్నిస్తున్నావు కానీ నువ్వు చెప్పాలనుకున్నది వేరు, నేను చెప్పమంటుంది వేరు. ఏ పొరపాటు వల్ల అద్దం చేయి జారి కింద పడి పగిలిందో నువ్వు చెప్పాలనుకుంటున్నావు. ఏ పొరపాటైనా పగిలి ముక్కలైన అద్దం మళ్ళీ అతుక్కుంటుందా? పోయిన మనసు మళ్ళీ బతుకుతుందా అని నేను చెప్పమంటున్నాను. సీనయ్య, నీతో గొడవ పడి నిన్ను తిట్టి నీతో తిట్టించుకునే పద్మావతి ఇప్పుడు లేదు. లేదంటే అప్పట్లాగే ఇప్పుడు గొడవ చేసేదాన్ని. అల్లరి ఆడపిల్లనైనా పెళ్లి పెద్దరికాన్ని తెచ్చేస్తుందని నాకు పెళ్ళయ్యాకే తెలిసింది. ఇప్పుడు నీతో గొడవ పడే అల్లరితనం నాలో లేదు, ఆ ఓపిక కూడా లేదు. అందుకే పెద్దరికం తెచ్చిన బాధ్యతతో ఒక మాట చెప్తాను. నువ్వు నన్ను ఎందుకు వద్దనుకున్నావో నాకొద్దు. మళ్ళీ ఎందుకు తాళి కట్టావో కూడా నాకు చెప్పొద్దు. ఒకసారి కావాలనుకోవడానికి, ఇంకోసారి వద్దనుకోవడానికి, మళ్ళీ కావాలనుకోవడానికి నేను బొమ్మని కాను, మనసున్న ఒక ఆడపిల్లని. కనుక మనమిద్దరం అందరి మధ్య మొగుడు పెళ్ళాలి. ఈ 4 గోడల మధ్య మాత్రం ఒకరికొకరం ఏమీ కాము. పద్మావతి, అవును, పద్మావతిని కనుకనే అంత జరిగిన నీతో తాళి కట్టించుకొని కళ్యాణ మండపం నుంచి ఈ శోభనం గది దాకా నలుగురిలో నవ్వు నటించాను. పద్మావతిని కనుకనే ఒకే ఇంట్లో ఒకే గదిలో కనీసం నీ కళ్ళ ముందైనా ఉన్నాను. రామాయణంలో సీత అయితే ఏం చేసిందో తెలుసుగా. తన తల్లి భూదేవిని పిలిచి రాముణ్ణి వదిలి భూమిలోకి వెళ్ళిపోయింది. నేను సీతని కానట్టే మా అమ్మ భూదేవి కూడా కాదుగా. అందుకే నువ్వు నన్ను ఇంకా ఇలాగైనా చూడగలుగుతున్నావు. రాముడికి కూడా దొరకని అదృష్టం ఈ సీనయ్యకి దొరికింది పద్మావతి. సంతోషం, చాలా సంతోషం. కానీ దురదృష్టం ఏంటంటే నేను అనుమానపడ్డాను. నువ్వు అనుమానపడ్డా
పడ్డావు. రాముడు కూడా సీతని అనుమానించలేదు. రాజధర్మం పాటించాడు. కానీ భర్త ధర్మం అది కాదు కదా. అందుకే అందుకే సీత మనసు గాయపడింది. ఎందుకంటే ఆవిడ కూడా ఆడదే కదా. ఈ పద్మావతి మనసు కూడా గాయమైంది. నేను అంతే కదా. అది కాదు పద్మావతి, ఒక్కసారి నా మాట. వద్దు సీనయ్య, వద్దు. నీ మాట మీద నాకు నమ్మకం చచ్చిపోయింది. నీది నిలకడలేని మాట. ఆ మాట పట్టుకొని నీతో కాపురం చేస్తే రేపు ఇంకో పొరపాటు చేయమని నాకు నమ్మకం లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మనమిద్దరం నలుగురిలోనే మొగుడు పెళ్ళాను. 4 గోడల మధ్య ఏ సంబంధం లేని ఒంటరి వాళ్ళం. అంతేకాదు సీనయ్య, నువ్వు మాట మీద లేవు గనక నేను కూడా చదువుకోనని నీకిచ్చిన మాట మీద ఉండనక్కర్లేదు. నేను చదువుకోవాల్సిన సమయం వస్తే చదువు ఆపను. పద్మావతి, పద్మావతి, పద్దు, అమ్మ పద్మావతి, పద్మావతి, అమ్మ పద్దు,
అమ్మ పద్దు, తలుపు తీయమ్మా. అమ్మ పద్దు, వస్తున్నానమ్మా. అమ్మ పద్దు, రామ్మా, స్నానం చేద్దు గాని రా. రామ్మా, స్నానం చేద్దు గాని రా. అల్లుడు గారు, స్నానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి, రండి. నిన్ను పెండ్లి చేసుకోనని చెప్పి ఎందుకు చేసుకున్నాను అనేగా ఆలోచిస్తున్నా. గా సంగతి నీకు చెప్పాలని నే కూడా ఎదురు చూస్తున్నా పద్మావతి. పద్మావతి, పద్మావతి, ఏంటి అలా ఉలిక్కిపడ్డావు? నువ్వు ఈ లోకంలో లేవు కదూ, ఇంకా ఆ లోకంలోనే ఉన్నావు కదూ. ఇంతకీ రాత్రి ఎట్లా జరిగింది? కాయా పండా? చెప్పు పద్మావతి, కాయా పండా? గట్ల అడిగితే ఏమర్థమవుతుంది? నేను అడుగుతా ఉండు. పద్మావతి, రాత్రి సంతోషంగా జరిగిందా? చెప్పు పద్మావతి, అంతా సుఖంగా జరిగిందా? అట్లా అడిగితే చెప్పడానికి సిగ్గేదు, నేనడిగితే చెప్తది. పద్మావతి, నువ్వు 9 నెలలు మీ అమ్మని అమ్మమ్మని చేస్తావు కదూ, చెప్పు. 9 నెలల్లో నువ్వు అమ్మవైపోతావు కదూ, చెప్పు పద్మావతి, చెప్పమ్మా. అవును, చూసిండ్రా చెప్పింది. మరి ఇంకే, సంతాన లక్ష్మి కరుణిస్తుందిలే, మీరు పదండి. అమ్మా పద్మావతి, సిగ్గు కాస్త దాచుకో. నా దగ్గర నీకు సిగ్గెందుకే, నేనంతా విన్నాను. సంతోషం. నీ కాపురం రాత్రిలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలి. నా బంగారు తల్లి. తులసి, వస్తున్నా.